చేసి కమింగ్ టు న్యూ లోపలికి వెళ్దాం. న్యూలో మనం ఫస్ట్ నేర్చుకునేది ఏమంటే స్కెచ్ లోపలికి వెళ్దాం. ఓకే, స్కెచ్ మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. స్కెచ్ యొక్క ఇంటర్ఫేస్ ఇలానే ఉంటుంది. ఇందులో మనం పిన్ టు పిన్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం. ఫస్ట్ చూసినారంటే గ్రిడ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది. గ్రిడ్ సెట్టింగ్స్ అంటే మనం ఆటోకేడ్ అంతా చూసింటారు, బాక్సులుగా వెనకాల సెట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటే అది హైట్లో ఉంది కాబట్టి మనకి కనిపించడం లేదు. దాన్ని విజిబుల్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, దీన్ని నావిగేషన్ టూల్ బార్ అంటారు. ఇందులో కింద యారో మార్క్ క్లిక్ చేసినారంటే గ్రిడ్ డిస్ప్లే అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోండి. చూసినారంటే ఇప్పుడు గ్రిడ్స్ అనేది మీకు బాక్సులు కనిపిస్తూ ఉంటుంది. ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్ టు యూ. దీని యొక్క సెట్టింగ్స్ ఏదైనా మార్చుకోవాలంటే గ్రిడ్ సెట్టింగ్స్లో ఆప్షన్లోకి వెళ్దాం. ఇక్కడ చూసినారంటే ఇప్పుడు కార్టీషియన్ అనేది యాక్టివేషన్లో ఉంది. నెక్స్ట్ ఈ కార్టీషియన్ అంటే బాక్సులు స్ట్రైట్ లైన్స్ ఉంటుంది, హారిజాంటల్ వర్టికల్ లైన్స్ ఉంటుంది. లేదు నాకు పోలార్ కావాలంటే పోలార్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి సర్కిల్స్ లాగా వచ్చేసింది. మిడిల్ మౌస్ బటన్ అంటే స్క్రోల్ బార్ ఉంటుంది చూసారా, దాన్ని క్లిక్ చేసి పైకి మూవ్ చేస్తారంటే స్కెచర్లో ప్యాన్ అవుతుంది, అంటే స్క్రీన్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి సర్కిల్ లాగా కనిపిస్తుందా మీకు, దీన్ని పోలార్ అంటారు. లేదు కార్టీషియన్ కావాలంటే కార్టీషియన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. కార్టీషియన్లో స్టాటిక్ పెట్టుకున్నారంటే XY వాల్యూస్ అనేది మీరు మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను 10 పెట్టి ఎంటర్ ఇస్తున్నాను. చూడండి స్పేసింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. Yలో 5 పెట్టి ఎంటర్ ఇస్తున్నాను. చూడండి 10 5కి కన్వర్ట్ అయిపోయింది. లేదు నాకు 1 కావాలంటే 1 ఇచ్చి ఎంటర్, ఇది కూడా 1 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఓవరాల్ యాంగిల్ అనేది మార్చుకోవాలంటే యాంగిల్ మార్చుకోవచ్చు. 30 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. చూడండి అన్ని 30 డిగ్రీస్కి మారిపోయింది, కన్వర్ట్ అయింది. ఓన్లీ గ్రిడ్ సెట్టింగ్స్ మాత్రమే 0 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. లేదు నాకు పోలార్లో కావాలంటే పోలార్లో. ఇక్కడ చూసినారంటే డైనమిక్ స్టాటిక్ రెండు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైనమిక్ పెట్టుకుంటాము. డైనమిక్లో చూసినారంటే నాకు ఇప్పుడు చూసినారంటే 1 2 3 4 అనేసి 12 లైన్స్ ఉంటుంది. అలా కాకుండా నాకు 10 లైన్స్ కావాలా, ఆటోమేటిక్గా యాంగిల్ అనేది అదే చేంజ్ చేసుకుంటుంది. 360 డిగ్రీస్లో 10 లైన్స్ కావాలంటే 36 లైన్స్ వస్తాయి. 36 డిగ్రీస్లో వస్తుంది ఒక్కొక్క లైన్. అలాంటివి మీకు ఎన్ని కావాలంటే అన్ని మార్చుకోవచ్చు. యాంగిల్ కూడా కావాలంటే యాంగిల్ మార్చుకోవచ్చు. నేను కార్టీషియన్ పెట్టుకుంటున్నాను. కార్టీషియన్ ఓకే. గ్రిడ్ డిస్ప్లే నాకు అవసరం లేదు కాబట్టి గ్రిడ్ డిస్ప్లే అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఏం ఉంది, ఫైల్ సిస్టమ్ అంటే వేరే ప్లేసెస్ నుంచి, అంటే ఆటోకేడ్ సాఫ్ట్వేర్ నుంచి మీరు ఏదైనా ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ఆటోకేడ్లో మీ స్కెచెస్ అనేది ఈజీగా డిజైన్ చేసి ఉంటారు, అంటే డ్రా చేసి ఉంటారు. దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదంటే స్కెచ్ ఏదైనా వేసి ఉంటారు, ఎవరైనా వేసిన స్కెచ్ కానీ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫైల్ సిస్టమ్ అనేది క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసుకొని మీ ఫైల్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళండి. ఇవన్నీ ఆటోకేడ్లో వేసిన డయాగ్రామ్స్. నాకు ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ప్రివ్యూ కాంటే ప్రివ్యూ, ఓన్లీ క్రియో యొక్క ఫైల్స్ మాత్రమే ప్రివ్యూ అనేది ఓపెన్ అవుతుంది. ఇంపోర్టెంట్ క్లిక్ చేయండి, లోడింగ్ అవుతుంది. అయినాక మీకు ఎక్కడైతే కావాలో అక్కడ క్లిక్ చేస్తారంటే ఆ ఫైల్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. జస్ట్ ఏ సెకండ్. మనం చూస్ చేసుకునే ఫైల్ పెద్దదిగా ఉంటే కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు ప్లస్ అనే ఐకాన్ వచ్చింది. ఐకాన్ వచ్చాక క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఆ ఫైల్ అనేది ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది. చూడండి ఇది వచ్చి నేను ఆటోకేడ్లో వేసిన ఫైల్ ఇక్కడికి ఇంపోర్ట్ అయింది. చూసారా, ఇలా కావాలంటే మీరు ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. ఇట్ మేబీ అది 3D ఆబ్జెక్ట్గా ఉండి ఉండొచ్చు, జస్ట్ 2D స్కెచ్ మాత్రం మనకి ఇంపోర్ట్ అయింది. ఇక్కడ చూసినారంటే మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది. దాని యొక్క యాంగిల్ అనేది రొటేట్ చేసుకుంటే యాంగిల్ రొటేట్ చేసుకోవచ్చు, లేకపోతే క్లిక్ చేసి రొటేట్ కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు. స్కేలింగ్ కావాలంటే స్కేలింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. అన్ని ఇక్కడ మారుతా ఉంచాను, అన్ని ఓకే అంటే ఓకే. ఇప్పుడు కావాలంటే దీన్ని క్రియో ఫైల్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. క్రియోలో ఏమంటే ఆటోమేటిక్ డైమెన్షన్స్ క్రియేట్ అయిపోతుంది. డబుల్ క్లిక్ చేసి డైమెన్షన్స్ కావాలంటే మార్చుకోవచ్చు. దీన్ని కన్స్టెంట్స్ అంటారు. ఈక్వల్ కన్స్టెంట్, పర్పెండిక్యులర్, ప్యారలలిజం ఇలాంటి కన్స్టెంట్స్ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది చూడండి, దీన్ని కన్స్టెంట్స్ అంటారు. ఈ కన్స్టెంట్స్ డైమెన్షన్స్ అనేది ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. దీన్ని బ్లూ కలర్లో ఉంటే దాన్ని వీక్ డైమెన్షన్స్ అంటారు. డబుల్ క్లిక్ చేసి మీరు మార్చినారంటే దాన్ని స్ట్రాంగ్ డైమెన్షన్స్ అంటారు. దీన్ని మీరు హైడ్ చేసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయండి. డైమెన్షన్స్ అనేది హైడ్ చేసుకోవచ్చు, కన్స్టెంట్స్ హైడ్ చేసుకోవచ్చు. లేదు అన్ని హైడ్ చేసుకోవాలంటే అన్ని హైడ్ చేసుకోవచ్చు, మళ్ళీ విజిబుల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫైల్ సిస్టమ్ అనేది అర్థమైంటుంది. మళ్ళీ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసినారంటే కట్, కాపీ, పేస్ట్. ఇక్కడ ఉండే ఆబ్జెక్ట్స్ని మీరు కట్ చేసి పేస్ట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఉన్న ఆబ్జెక్ట్ని మళ్ళీ రప్పించుకుంటున్నాను. అన్నిటిని సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ ఆప్షన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. చూడండి కట్, కాపీ, పేస్ట్ అనే ఆప్షన్. మనం ఇంకా ఏది కాపీ కానీ కట్ కానీ చేయలేదు కాబట్టి అది కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కట్ చేసుకుంటున్నాను, కట్ అయిపోయింది. అక్కడి నుంచి పేస్ట్, ఎక్కడైతే నాకు పేస్ట్ అవ్వాలో అక్కడ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతుంది. లేదు నాకు ఇదే ఆబ్జెక్ట్ ఇంకోసారి కావాలనుకుంటే మీరు ఇలా క్లిక్ చేసి ట్రాక్ చేసినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే Ctrl-Alt-A ఓవరాల్ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయినాక కాపీ, పేస్ట్, నాకు ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ట్ చేసుకుంటాం. ఓకే. చూడండి ఆటోమేటిక్ డైమెన్షన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఒక్క డైమెన్షన్ని కూడా మనం డిలీట్ చేసుకోలేము. కావాలంటే అదే ప్లేస్లో వేరే డైమెన్షన్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఇచ్చిన డైమెన్షన్ని అంటే వద్దనుకునే డైమెన్షన్ డిలీట్ చేసే ఛాన్సెస్ అయితే ఉండదు. కంపల్సరీ డైమెన్షన్స్ ఉండాల్సిందే. ఆ డైమెన్షన్ని బేస్ చేసుకొని మనం మార్చుకోవాలా. ఓకేనా. మ్యాక్సిమం అర్థం ఏంటది ఇంతవరకు. నెక్స్ట్ కమింగ్ టు సెలెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళినారంటే 1 by 1 సెలెక్ట్ అనేది ఫస్ట్ యాక్టివేషన్లో ఉంది. క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసి ఒక్కొక్కటే సెలెక్ట్ అవుతా ఉంటారు. చూడండి ఇది డీసెలెక్ట్ అయిపోయింది. అదేలాగా చైన్ సెలెక్ట్ అంటే ఫస్ట్ లైన్
దానికి లింక్ లో ఉండే ఇంకొక లైన్ కూడా గ్రీన్ కలర్ లో వస్తుంది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేశాను, దానిలో లింక్ లో ఉండే ఆబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ అయిపోతాయి. చూసినారండి, చైన్ సెలెక్ట్ అనేది యాక్టివేట్ చేసుకుంటాను. ఈ లైన్ క్లిక్ చేశాను, దానికి లింక్ లో ఉండే అన్ని సెలెక్ట్ అయ్యించండి. చూసినారంటే అది గ్రీన్ కలర్ లో విజిబుల్ అవుతుంది మీకు. ఇక్కడైతే ఏదో ఓపెన్ ఉంటేనే అక్కడ నుంచి లింక్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ సెలెక్ట్ లోపలికి వెళ్తున్నాను, ఆల్ జామెంట్రీ, జస్ట్ ఆల్ జామెంట్రీ అదే క్లిక్ చేయకుండా అదే సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆల్ అంటే జామెంట్రీ అంటే ఓన్లీ స్కెచ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. నాకు ఓవరాల్ అన్ని సెలెక్ట్ అవ్వాలంటే అన్ని క్లిక్ చేసుకుంటే అన్ని సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ చూసినారంటే మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తున్నాను, ఇక్కడే షార్ట్ కట్ ఇచ్చారు చూడండి, Ctrl+Alt+A క్లిక్ చేసినారంటే కూడా అన్ని సెలెక్ట్ అవుతుంది. లేకపోతే మీరు ఆల్ అనేది ఇక్కడ నుంచి క్లిక్ చేసుకున్నారంటే అన్ని సెలెక్ట్ అయిపోతాయి. సెలెక్ట్ చేసుకొని డిలీట్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, నా గ్రిడ్స్ నాకు అవసరం లేదు కాబట్టి